వెల్కమ్ టు అనగనగా ఒక ఊరు. దేశ విదేశాల్లో ఆ ఊరి ప్రత్యేకత గురించి చెప్పడం అనగనగా ఒక ఊరు లక్ష్యం. ఇప్పటికే వందల గ్రామాల ప్రత్యేకతలను అనగనగా ఒక ఊరు సాక్షి ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ వారం కూడా పలు గ్రామాల ప్రత్యేకతలను మీకు చూపించబోతున్నాం. ఇక అనగనగా ఒక ఊరిలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలా ఈ ఊరి కథను గర్వంగా చెప్పుకుంటారు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు. స్వాతంత్రానికి పూర్వమే ఈ ఊరు ఖ్యాతికెక్కింది. పాలమూరు జిల్లాలోని విద్యుత్ కాంతులను తొలిసారి చూసిన ఊరిది. తొలుత టెలిఫోన్లో సంభాషణలు చేసింది కూడా ఈ ఊరే. అప్పుడే ఈ ఊరికి కూత పెడుతూ రైలు కూడా వచ్చింది. ఓ పెద్దాయన తన ఆస్తితో వసతులు మలచి ఊరి ప్రజలకు పంచారు. నేటికి ఆ ఊరి బాగోగుల్ని వారి వంశమే చూస్తోంది. అందుకే ఆ ఊరికి ఆయన పేరు పెట్టారు. ఇంతకీ ఆ ఊరి పేరేంటి, ఆ ఊరి కథ ఏంటి? స్వాతంత్ర్యానికి పూర్వకాలమది. నైజాం రాజధాని హైదరాబాదుకు పొరుగు జిల్లా మహబూబ్ నగర్లో బాలానగర మండలంలోని గ్రామం అది. 1927లో నిజాం సర్కారులో ఐజీగా పనిచేసిన జనుంపల్లి రంగారెడ్డి ఆ ఊరిని స్థాపించారు. ఆ రోజుల్లో శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు తోడు మరికొందరిని ఆ ఊరికి తీసుకొచ్చారు. ఆ ఊళ్ళో నిజాం తనకు ఇనాంగా ఇచ్చిన భూములను ఆ ఖైదీలకు, వారితో పాటు వచ్చిన ఇతరులకు పంచారు. వారిని సొంత మనుషుల్లా ఆదరించారు. వారిలో సామాజికంగా మార్పులు తెచ్చారు. అందుకే ఆ మహానుభావుడి పేరు మీద ఆ ఊరిని రంగారెడ్డి గూడగా వ్యవహరించడం మొదలైంది. రంగారెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి, ఆయన భార్య సింగమ్మ చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు సుమారు 300 ఎకరాల తమ సొంత పొలాలను పంచారు. ఆమెపై గౌరవంతో ఆ ప్రాంతాన్ని సింగమ్మ తాండగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, రంగారెడ్డి, ఆయన వారసులు రంగారెడ్డి జిల్లాలోనూ వందలాది ఎకరాల భూములను దానం చేశారు. రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానాధీశులైన జనుంపల్లి సంబంధికులు కావడం విశేషం. జనుంపల్లి వంశస్థులకు ఈ ఊరు మక్తాగా ఊరి పెద్దలు చెబుతారు. జనుంపల్లి రంగారెడ్డి మనవడు జనుంపల్లి జగన్నాథరెడ్డి 1960లోనే ఈ ఊరిని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సొంతూరు బూర్గులకు విద్యుత్ కాంతులు లేకపోయినా జగన్నాథరెడ్డి చొరవతో రంగారెడ్డి కూడా గ్రామాన్ని విద్యుత్ కాంతుల వెలుగులతో నింపడం విశేషం. ఆ కాలంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ కాంతులను చూసిన తొలి గ్రామంగా రంగారెడ్డి కూడా ఖ్యాతిగాంచింది. My grandfather, great grandfather, and later Rangareddy, Orissa was IG. ఆయన అప్పుడు ఈ ఊరు స్థాపించాడు రంగారెడ్డి కూడా అని. రంగారెడ్డి కూడా అందరినీ తీసుకొచ్చి ప్రతి పనులను తీసుకొచ్చి ఇచ్చి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళకు ఇంటి కట్టించి అది ఏర్పాటు చేశాడు. రంగారెడ్డి కూడా ఏర్పాటు చేసి అందరికీ పని వాళ్ళకు అందరికీ ల్యాండ్స్ ఇచ్చి ఏర్పాటు చేశాడు. అది రంగారెడ్డి కూడా. తను జగన్నాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉండే జగన్నాథ్ రెడ్డి విలేజ్కు రైల్వే స్టేషన్ కూడా తీసుకొచ్చాడు. కరెంటు కూడా మహబూబ్నగర్ కన్నా బిఫోర్, మహబూబ్నగర్ రాకముందే రంగారెడ్డి గారు కరెంటు శాంక్షన్ చేయించాడు. ఇది మోడల్ విలేజ్గా చేశాడు రంగారెడ్డి కూడా. అంతేకాదు, ఆ రోజుల్లోనే సమీపంలోని రాజాపూర్ గ్రామంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేశారు. తద్వారా రంగారెడ్డిగూడలో 6 ఫోన్ కనెక్షన్లతో టెలిఫోన్ సదుపాయాన్ని రంగారెడ్డిగూడ కల్పించారు. అంతెందుకు, ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయాన్ని ఆ ఊళ్ళో కల్పించారు. ఊరి ప్రజల కోసం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని వారు నిర్మించారు. ఈ దేవాలయం కోసం సుమారు 90 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు కూడా. రంగారెడ్డిగూడ గ్రామంలో చాలా దొరలు, వీళ్ళు ముఖ్యమైన దొరలు, పెద్ద గ్రామస్తులు 10 మందిని కూడా పనులను తీసుకొచ్చి ఇక్కడ నిర్ణయం చేసి గ్రామము ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. తర్వాత కిష్టారెడ్డి అతని కుమారుడు, ఆ తర్వాత జగన్నాథ్ రెడ్డి. జగన్నాథ్ రెడ్డి కాలం నుంచి మాకు బాగా, ఆయన ఇంచుమించు 40 నుంచి 1940 నుంచి ఆయన వ్యవహారం స్టార్ట్. జగన్నాథ్ రెడ్డి కూడా డైడ్ అయిపోయిండు. తర్వాత దిలీప్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు. ఆ దిలీప్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి. అతను కూడా ఊర్లో కూడా ఇంకా కొన్ని వ్యవహారాలు కూడా అన్ని చక్కదిద్దుతున్నాడు. ఆ కాలంలో మాకు జగన్నాథ్ రెడ్డి కాలంలో ఊర్లో కానిస్టేబుల్, పోలీసులు అంటే కూడా తెలియకున్నాయి. అన్నీ ఇక్కడనే పరిష్కారం చేసి కాంప్రమైజ్ చేసి పంపించేవాళ్ళు. రంగారెడ్డి కాలంలో ఉన్న బంగ్లా, ఆ కాలంలో వనపర్తి రాజరామేశ్వర స్వామి సార్ వాళ్ళ బంగ్లా కూడా సేమ్ ఒకటే పొజిషన్లో తయారైంది.
కాకపోతే ఇప్పటికి కూడా బంగ్లా అదే రీతిలో అదే లెక్కలో ఉన్నది. రంగారెడ్డి తర్వాత ఆయన మనవడు అనిరుద్ధ్ రెడ్డి కూడా తాత అడుగుజాడల్లో అడుగులేస్తున్నారు. తమ ఊరికి ఏదైనా మంచి చేయాలనే తపన ఆయనలో రగిలింది. రంగారెడ్డిగూడలో ఓ పాఠశాలను, తాగునీటి కోసం మంచినీటి ట్యాంకును కట్టించారు. అలాగే నిరుపేదలకు తమ వంతు సాయంగా వారింట జరిగే శుభకార్యాలకు చేయూతనిస్తూ ఉంటారు. అలాగే ఆ ఊళ్ళో ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు. 120 సంవత్సరాల క్రితం రంగారెడ్డి అనే మా ముత్తాత అప్పుడు తెలంగాణ నిజాం పరిపాలనలో ఐజీ తెలంగాణగా ఉండేది. అప్పుడు ఆయన ఈ ఊరిని స్థాపించి ప్రతి ఒక్కరిని జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గ్రామంగా సృష్టించినాడు. దాని తర్వాత ఆయన మనవడు మా తాత జగన్నాథ్ రెడ్డి అనే ఆయన ఈ ఊరికి సర్పంచ్గా 10-15 ఏళ్ళు చేస్తాడు. అప్పుడే జడ్చల్ల, షాద్ నగరు, మహబూబ్ నగరు, మా గ్రామం రంగారెడ్డిగూడకి మొట్టమొదటిగా కరెంట్ వచ్చింది. అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టించినాడు. అట్లనే ఈ బంగ్లా చూస్తే నా వెనకాల ఉన్న బంగ్లా, అది కూడా 120 సంవత్సరాల క్రితం రంగారెడ్డి కట్టించిన బంగ్లా ఇది. ఈ గ్రామం రంగారెడ్డిగూడ కూడా బాగా చరిత్ర ఉన్నది. ఈ రంగారెడ్డి స్థాపించింది కాబట్టి ఆయన పేరుతో రంగారెడ్డి కూడా అన్నది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆయన స్థాపించారు. రాజాపూరు, ఖానాపూరు, గుండ్లపొట్లపల్లి ఇవన్నీ. స్థానిక ప్రజలకు ఏ కష్టం వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటున్న రంగారెడ్డి వంశస్థులను రంగారెడ్డిగూడ ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ప్రజా బంధువులుగా వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. శేఖర్ రెడ్డి, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. సంగీతానికి భాష, ప్రాంతీయ భేదాలు లేవంటారు. సంగీతాన్ని పిల్లలు, యువతే కాదు ముసలాలు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి భూగోళంపై ఏ ఊళ్ళో ఎక్కువ మంది సంగీత విద్వాంసులున్నారు? సంగీతంపై ఎక్కువ పరిశోధనలు ఏ ఊళ్ళో జరిగాయి? ఏ ఊరిని మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారో తెలుసుకోవాలని ఉంది కదా, పదండి చూద్దాం. సిసుర్వేత్తి, పసుర్వేత్తి, వేత్తి గాన రసఫని. సంగీతాన్ని బాలలు ఎంజాయ్ చేసినట్టే సంగీతం విన్న పశువులు అధిక మోతాదులో పాలిస్తాయనేది, అలాగే కొన్ని రకాల మొక్కలు సంగీతానికి ప్రభావితమై అధిక ఉత్పత్తిని ఇస్తాయనేది కొన్ని పరిశోధనల్లో రుజువైంది. ఇక పాములకు చెవులు లేకున్నా సంగీత ప్రకంపనలకు పరవశించి పడగవిప్పి నాట్యం చేస్తాయి కూడా. విశ్వాన్ని తన శక్తితో ఇంతగా ప్రభావితం చేస్తున్న సంగీతానికి ఏ ఊళ్ళో అధిక ఆదరణ ఉంది? మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరు ఏ ఊరికి వచ్చిందంటే అంత త్వరగా జవాబు దొరకదు. దక్షిణ భారతీయులైతే టక్కున తంజావూరు అని చెబుతారు. ఉత్తర భారతీయులు లక్నో అని, భోపాల్ అని చెబుతారు. అయితే ఈ నగరాలు ఇండియా వరకు పర్వాలేదు, కానీ దేశ సరిహద్దులు దాటి విశ్వమంతటా ఆదరణ సంపాదించడంలో కాస్త వెనుకబడ్డాయి. అసలు మ్యూజిక్ క్యాపిటల్ అనే రేంజ్ లో ఏదైనా సిటీ ఉందా? ఉంటే దాని స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. యూరోప్ లో ఆస్ట్రియా అనే చిన్న దేశం ఉంటుంది. దాని రాజధాని వియన్నా. ఈ వియన్నానే మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో, ఏ నగరంలో లేనంత మంది ప్రఖ్యాత మ్యూజిక్ కంపోజర్లు ఉండేవారు. వియన్నా నగరంలో వీచే గాలిలో సంగీతం ఉండేదంటారు. వియన్నాలో కంపోజ్ చేసిన ట్యూన్లు ప్రపంచాన్ని ఉర్రూతలూగించేవి. వియన్నా మ్యూజిక్ హాల్స్ లో వినిపించే మ్యూజిక్ లో బోల్డ్ అంత వెరైటీ ఉంటుంది. ఒక్క క్లాసికల్ నే తీసుకుంటే ఆ రాగాలు ఏడాది పొడవునా విన్నా తనివి తీరదంటారు. ఓపెరా ఫ్యాన్స్ తమకిష్టమైన ఇంటర్నేషనల్ స్టార్స్ ని వియన్నాలోనే కలుసుకుంటారు. ఇక్కడే జార్జ్ లవర్స్ నరాలు తెగేంత ఉత్కంఠ రేపే జార్జ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడి పాప్, రాక్ కచేరీలు మరువలేని మధురానుభూతులను కలకాలం మనకు అందిస్తాయి. ప్రఖ్యాత సంగీతకారుడు మోజార్ట్ వియన్నాలోనే నివసించాడంటారు. 1784 నుండి 1787 వరకు డొమగాస్ నెంబర్ 5 అనే చిరునామాలో మొదటి అంతస్తులో ఉండేవాడట. మొజార్ట్ సంగీతాన్ని వినేందుకు స్నేహితులు, సంగీత ప్రియులు ఎగబడేవారట. డొంగాస్ కంపోజ్ చేసిన సంగీత స్వరాల్లో అత్యుత్తమమైన వాటిని వియన్నాలోనే ఆవిష్కృతం చేశారట.
అందులో పాపులర్ ఒపెరా ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో కూడా ఉందట. మొజార్ట్ 250 జన్మదినం సందర్భంగా వియన్నాలో 2006 జనవరి 27న ఓ సంగీత కేంద్రం ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాని పేరే మోజార్టస్. 6 అంతస్తులతో 1000 చదరపు మీటర్ల స్థలంలో ఈ మ్యూజిక్ సెంటర్ ని నిర్మించారు కూడా. వియన్నా ఫిల్మ్ హార్మోనిక్ సంగీత కచేరీలను భారీ ఎత్తున నిర్వహించిన తొలి కండక్టర్ ఒట్టో నికోలాయ్ 1810 నుండి 1849 మధ్యకాలంలో ఇక్కడ నివసించారు. ప్రపంచం గర్వించదగ్గ సంగీతాన్ని ఆయన అందించారు. ప్రపంచ విఖ్యాత ఆర్కెస్ట్రా గత స్మృతులు మొదటి అంతస్తులో పదిలంగా ఉన్నాయి. సుమారు 2.5 శతాబ్దాలుగా ప్రపంచ సంగీత ప్రియులకు ఉత్తమ సంగీతాన్ని అందిస్తున్న వియన్నాను ఎవరు కాదంటారు మ్యూజిక్ క్యాపిటల్ అని. సాక్షి న్యూస్, హైదరాబాద్. తాగునీరు, నిత్యావసరాలకు సరిపడా నీటి వినియోగంలో వృధాని అరికట్టేందుకు దేశంలో తొలిసారి తెలుగు విద్యార్థులు సాఫ్ట్వేర్ సాంకేతికతను జోడించారు. వాటర్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్వహణను వైర్లెస్ పద్ధతిన కంప్యూటర్కు అనుసంధానించారు. దీంతో విద్యుత్, నీరు రెండూ ఆదాయి నిర్వాహకులకు ఎంతో మేలు జరుగుతోంది. ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ సాయంతో వాటర్ మేనేజ్మెంట్ చేసుకునే సదుపాయం ఉండడం దీని ప్రత్యేకత. ఈ తరహా ప్రయోగానికి శ్రీకాకుళంలోని ఓ కాలేజీ వేదిక అయింది. పెద్ద పెద్ద సంస్థలు, నివాస సముదాయాలకు రోజువారీ వినియోగానికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లోని నీరు ఓవర్ఫ్లో కావడం, పైప్ లైన్లలో లీకేజీలు ఉండడం వల్ల నీరు వృధాగా కావడంతో పాటు విద్యుత్ వినియోగం అధికమవుతోంది. తక్కువ నీటి వనరులు ఉన్న వారికైతే నీరు వృధా పెద్ద సమస్యగానే కనిపిస్తుంది. దీనిని నిర్వహించాలంటే వాటర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా 2-3 వ్యక్తులు పనిచేయాల్సి ఉంటుంది. అయినా విద్యుత్ బిల్లులో ఆదా కనిపించదు, నీటి వృధా ఆగదు. ఈ సమస్యకు సాఫ్ట్వేర్ సహకారంతో పరిష్కారం కనుక్కున్నారు ఏపీ తెలుగు విద్యార్థులు. బెంగళూరులో ఆక్వావైజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి వాటర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తొలిసారిగా శ్రీకాకుళం పట్టణంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో దీనిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకర్లో నీటి ప్రవాహం జరిగే పైపు లైన్లకు సెన్సార్లు అమర్చారు. వీటిని ఓ కంప్యూటర్కు వైర్లెస్ విధానంలో అనుసంధానించారు. ఆపై నీటి వినియోగం డాటాను తయారు చేసి విశ్లేషిస్తున్నారు. అవసరమైన చోట నీటిని విడుదల చేయడం, అనవసరమైన చోట నీటిని నిలుపుదల చేయడం, సెన్సార్లు, వైర్లెస్, కంప్యూటర్లు, వాటర్ డేటా, ఇది స్థూలంగా ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఈ ఆక్వావైజ్ వల్ల మనకి ఉపయోగాలు ఏమంటే యాక్చువల్గా మాన్యువల్ వర్క్ని ఎంటైర్గా తగ్గించేస్తుంది, లేబర్ వర్క్ని. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈజీగా, ఎందుకంటే ఇటువంటి మోడర్న్ టెక్నాలజీస్లో మనము మరీ ఎందుకు మాన్యువల్ వర్క్ వాళ్ళకి రిస్క్ ఇవ్వడం అనే ఉద్దేశంతో మేము మెయిన్గా ఈ ప్రోడక్ట్ని ఈ ఎడ్యుకేషనల్ సొసైటీలో మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్దేశించబడింది. మెయిన్గా ఉపయోగాలు ఏమేమి ఉంటాయంటే మీకు దీంట్లో ఎంటైర్లీ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. అంటే ఒక లేబర్ వర్క్ అనేది దీనికి ఉద్దేశించబడదు. వాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు. మమ్మల్ని ఇది ఎంటైర్లీ ఆటోమేటిక్ సిస్టమ్. స్విచ్ ఆన్ చేయడం కానీ, ఆఫ్ చేయడం కానీ, స్టేటస్ని చూడడం కానీ, ఈవెన్ ఇది ఆటోమేషన్. మనకి ఎలా తెలుస్తుందంటే మనం దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనం నీట్గా కవర్ చేయొచ్చు. మేము ముఖ్యంగా ఎనర్జీ రిసోర్సెస్ సేవ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా కాలేజెస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాం. దాని పేరే ఆక్వావైజ్. ఇందులో మీరు ముఖ్యంగా సేవ్ చేసుకోగలిగేవి వాటర్ ఒకటి, లేబర్ ఒకటి, ఇంకా ఎలక్ట్రిసిటీ. మీరు ఒకవేళ ఏదైనా కాలేజ్లో వాటర్ స్కేర్సిటీ ఇలా ఉంది అని అనగానే మేము వెంటనే మీ ముందుకు వచ్చి మా ఇన్స్టాలేషన్ టీం మీ ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వితిన్ 10 days మేము ఇన్స్టాల్ చేయగలం. మరియు 1 year మెయింటెనెన్స్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మా టెక్నికల్ టీం ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటుంది. దీనిని వాడడం వల్ల 5,000 మంది విద్యార్థులు ఉండే ఈ విద్యాసంస్థకు నెలకు 50,000 రూపాయలు ఆదా అవుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విద్యాసంస్థ ఉండే ప్రాంతంలో నీటి కొరత ఉండేదని, ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాక సమస్యను అధిగమించాయని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ స్వామినాయుడు చెప్తున్నారు. ఇలా ఉందంటే మేమే చేస్తామని చెప్పి వాళ్ళు బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు
మా ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఈ మిషనరీ అంతా ఎక్విప్ చేసి వైర్లెస్తో కంప్యూటర్ సిస్టమ్ నుంచి వైర్లెస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా మాకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాకు మ్యాన్ పవర్ పూర్తిగా లేదు, పవర్ సేవింగ్ ఉంది. సమ్మర్లో పూర్వం వాటర్ కొనుక్కునే వాళ్ళం, ట్యాంకర్స్ మున్సిపాలిటీ నుంచి తెప్పించి. ఇప్పుడు కనీసం అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇటువంటి పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయోగాత్మకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ సత్ఫలితాలు ఇచ్చింది. ఇకపై ఈ ప్రయోగాల ఫలాలు సాధారణ పౌరులకు ఉపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. పచ్చని మొక్కలతో తివాచీ పరిచినట్టు ఉంటుందా ప్రాంతం. ఎటు చూసినా నర్సరీలే, రంగురంగుల వెరైటీలతో లక్షల సంఖ్యలో కనిపించే మొక్కలు, దేశ విదేశాలకు చెందిన వేలాది రకాల పండ్లు, పూల మొక్కలతో ప్రకృతి రమణీయతకు చిరునామాగా మారిన ప్రాంతమే కడియం. దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కడియం నర్సరీలపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరమైన రాజమండ్రికి సమీపంలో ఉన్న కడియం మండలం నర్సరీలకు ప్రధాన కేంద్రం. ఇక్కడున్న 13 గ్రామాల్లో ఎటు చూసినా నర్సరీలే కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా కడియం నర్సరీలకు మంచి గుర్తింపు ఉంది. దేశంలో ఎక్కడా దొరకని వెరైటీ మొక్కలు సైతం ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఓవైపు అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోతున్నా కనీసం ఇంట్లో కుండీలోనైనా మొక్కలు పెంచుకుని ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుందామని ఆశించేవారంతా కడియం నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మనకు కనిపిస్తారు. అసలు కడియంలో మొక్కల పెంపకం ఎలా ప్రారంభమైంది? కేవలం కడియం, కడియపు లంక, కడియపు సావరం గ్రామాల్లోనే నర్సరీలు ఎందుకు వృద్ధి చెందాయి? దాదాపు 100 ఏళ్ల క్రితమే కడియం ప్రాంతంలో నర్సరీల ఏర్పాటు ప్రారంభమైంది. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న రావు చిన్నారావు అనే వ్యక్తి కొన్ని మొక్కలను తీసుకొచ్చి నర్సరీ ప్రారంభించారు. అక్కడి నుండి అనేక మంది ఈ ప్రాంతంలో నర్సరీల ఏర్పాటుపై మక్కువ చూపించారు. ముఖ్యంగా గోదావరి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో చక్కని ఒండ్రుమట్టి ఉండటం మొక్కల పెంపకానికి అనువుగా మారింది. దీంతో పాటు గాలిలో తేమ శాతం కూడా కడియం ప్రాంతంలో మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో ఎటువంటి మొక్కలను తీసుకువచ్చినా వాటిని వృద్ధి చేయడం రైతులకు సాధ్యమైంది. ఇన్ని వందల నర్సరీలు ఇక్కడ తయారవడానికి కారణం ముఖ్యం మన క్లైమేట్ అండి. ఫస్ట్ ఇక్కడ మనకి సముద్రం ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ మా గాలిలో తేమ ఉండడం అదొక ప్లస్ పాయింట్. తర్వాత మనకి ఈ అట్మాస్ఫియర్ అంటే ఈ మనకి ఎక్కువ వేడి కూడా ఎక్కువ ఉంటుందండి. ఎండ ఏ కాలానికి ఆ క్లైమేట్ సూటబుల్గా మనం పెరగడానికి, మొక్కలు పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపు 5,000 ఎకరాల్లో కడియం ప్రాంతంలో నర్సరీలు ఉన్నాయి. దాదాపు 1100 నర్సరీలు మొక్కల పెంపకంలో నిమగ్నమయ్యాయి. వేల సంఖ్యలో కార్మికులకు ఈ నర్సరీలు ఉపాధి కల్పిస్తున్నాయి. సంప్రదాయ మొక్కలు, పండ్ల మొక్కలే కాకుండా విదేశాలకు చెందిన అనేక రకాలను దిగుమతి చేసుకుని వాటికి అంటుకట్టి పెద్ద సంఖ్యలో మొక్కలను సృష్టిస్తున్నారు. విదేశాల్లో వేల రూపాయలు విలువ చేసే మొక్కలను స్థానికంగా అతి తక్కువ ధరకు విక్రయించగలుగుతున్నారు. ఇతర దేశాల నుంచి మొక్కల్ని కొంతమంది తీసుకొచ్చి ఎక్కువ కాస్ట్కి మామూలుగా విక్రయిస్తూ ఉంటారు. వాటిని మేము తీసుకుని మామూలుగా ఆ కాస్ట్లో నిజంగా చెప్పాలంటే ఒక సామాన్యుడు ఎవరు మొక్కలు కొనలేరు. ఆ మొక్కల్ని మన వాతావరణానికి అనుకూలంగా అది వచ్చింది అంటే దాన్ని పట్టుకుని మామూలుగా 15 రూపాయల నుంచి 100 రూపాయల వరకు రేంజ్లో మొక్కను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి కదండి కడియంలో గల పూర్వకాలం నుంచి మొక్కల పెంపకంలో మా రైతాంగం చాలా ముందులో ఉందండి. దానికి అనుకూలించిన నేల స్వభావం కానీ, వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ కూడా మొక్కల పెంపకంలో మంచి సహాయం, తోడ్పాటు అందిస్తున్నాయి. దాన్ని గుర్తించి మా పెద్దలు ఈ రంగంలో ముందరకెళ్తాం జరిగిందండి. ఇంకా ఈ రంగంలో చాలా అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి ఇంకా ముందరకెళ్ళాలంటే ప్రభుత్వ పరంగా కానీ చాలా ఎక్కువ సహాయం చేయవలసింది అంటే అది
నైపుణ్యపరంగా కానీ అంటే ఒక హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేస్తాం. లేకపోతే ఇక్కడ 6 కాలం కష్టపడి రూపొందించే మొక్కని ఇతర దేశాలకు ఎగుమతి చేసే సదుపాయం కల్పిస్తాం. అదేవిధంగా ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఏ విధంగా ఉన్నదన్న సమాచారాన్ని సక్రమైన మార్గంలో తెలియబడితే మా రైతాంగం అసలు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన గుర్తింపు ఈ రాష్ట్రానికి తీసుకురాగల నైపుణ్యం ఉన్న రైతులు చాలామంది ఉన్నారండి. కడియం ప్రాంతంలో ఏ ఉద్యానవన విశ్వవిద్యాలయం లేదు. చాలా వరకు ఇక్కడ మొక్కలు సాగు చేసేది అత్యాధునిక పద్ధతిలో అంటుకట్టి వృద్ధి చేసేది రైతులే. ముఖ్యంగా ప్రాక్టికల్ గా రైతులకు అనుభవం ఉండటంతో నర్సరీలను చక్కగా అభివృద్ధి చేయగలిగారు. దాదాపు ఏడాదికి 100 కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడి నర్సరీల ద్వారా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కడియం నుంచి మొక్కల సరఫరా జరుగుతుంది. పండ్ల మొక్కలైన అంజూర్, మామిడి వెరైటీలను ఎక్కువగా అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఏ మొక్క కట్టినా సరే ఇక్కడ హ్యూమిడిటీ అది కూడా చాలా బాగా ఉండడం వల్ల గ్రోత్ కూడా చాలా స్పీడ్గా పెరుగుతుంది. 100 సంవత్సరాల కిందట ఒక రావు చిన్నారావు అనే ఒక నర్సరీ రైతు దీన్ని ఆయన సొంతంగా పెంచుకోవడం కోసం ఎక్కడి నుంచో అప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చి అప్పట్లో మొక్కలో అంటే తెలియని టైంలో ఆయన కొన్ని పామ్స్, కొన్ని మామిడి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు అలాంటివి పెట్టి ఎక్కడో అప్పుడు వాళ్ళ తాలూకా ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఎవరో ఇంతకుముందు ఆ లండన్ అది షిప్లో వచ్చినప్పుడు కొన్ని మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుండేదట. కడియం నర్సరీల్లో లభించే మొక్కలు కేవలం సాధారణ మొక్కలే కాకుండా సీజనల్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్, ఫారిన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఒకటేమిటి అనేక రకాలకు సంబంధించి వందలాది వెరైటీలు లభ్యమవుతున్నాయి. ఫ్లవరింగ్ కు సంబంధించి టెబర్నమెంటేనా, హైబిస్కస్ లకు సంబంధించి 300 వెరైటీలు ఉన్నాయి. అదేవిధంగా హెగ్జోరా సింగపూర్, నేరియం వంటి రకాలు, అదేవిధంగా డెకరేటివ్ మొక్కలు, పూలు, అదేవిధంగా ఆర్కిడ్స్ కూడా వందల సంఖ్యలో వెరైటీలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. అదేవిధంగా జెరిబ్రాస్, ఆంథోరియంస్, ఇండోర్ అగ్రోనిమా వెరైటీస్, అంథోరియం గ్రీన్ వెరైటీస్ ఎన్నో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు డార్నియర్స్, వింకారోగ్యాస్, క్రిసాంతిమం, సాల్వియా, పిటోనియా, మేరీగోల్డ్స్, సీజనల్ ఫ్లవర్స్, లిలియమ్స్, పామ్స్, వెరైటైసీ అయిన ఉడుటి బైఫర్కేటా, విక్కీ, మేరీగోల్డ్, నీడనిచ్చే చెట్లైన ఫిల్టోఫామ్, గుల్మోహర్ తో పాటు పలు రకాల వెరైటీలు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకువచ్చి ఇక్కడి నర్సరీలో పెంచుతున్నారు. అంటే చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎండ్ ఉన్నా సరే మాకు అలా ఏం అనిపించలేదు, చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ లేకుండా కడియం నర్సరీ గార్డెన్లలో వేల సంఖ్యలో వెరైటీ మొక్కలను వృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద సంఖ్యలో వెరైటీలు రూపొందించి అనేక దేశాలకు మొక్కలు కడియం నుంచి ఎగుమతి చేయొచ్చంటున్నారు స్థానికులు. సాధారణంగా ఎగుమతికి ఉపయోగపడే మొక్కలు అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఎటువంటి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా ఎగుమతయ్యే మొక్కలకు, పూలకు విదేశాల్లో సైతం చక్కని డిమాండ్ ఉంటుంది. అయితే సాంకేతికతకు దూరంగా ఉండిపోయిన కడియం నర్సరీలు సంప్రదాయ మార్కెట్లో మంచి స్థాయిలో ఉన్నా ఎగుమతిలో మాత్రం వెనుకబడుతున్నాయి. ఈ నర్సరీలకు సాంకేతికత అందించే విధంగా ప్రభుత్వం సహకరిస్తే అంతర్జాతీయ మార్కెట్లో కడియం నర్సరీల హవా మొదలవుతుందనడంలో సందేహం లేదు.